నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. వలస వెళ్లడం, విదేశాల్లో స్థిరపడటం అనే ఒక అందమైన కల. ఆ కల వెనుక దాగి ఉన్న ఎన్నో భావోద్వేగాలు, సవాళ్లను ఈ విశ్లేషణలో చాలా లోతుగా పరిశీలిద్దాం. ఇది రాహుల్ అనే ఒక యువకుడి కథ. ఇందులో కళ్ళు మిరుమిట్లు గొలిపే అద్భుతమైన విజయం ఉంది. అదే సమయంలో ఎవరికీ చెప్పుకోలేని ఏకాంతం కూడా ఉంది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఈ కథలోకి వెళ్దాం. హైదరాబాద్కు చెందిన ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. తండ్రి ఒక చిన్న బ్యాంక్ ఉద్యోగి, తల్లి గృహిణి. వీళ్లకి తమ కొడుకు ఉన్నత చదువులు చదవాలనేది అతిపెద్ద ఆశ. ఆ కొడుకే మన రాహుల్. ఎన్నో అప్పులు చేసి, ఎన్నో కష్టాలు పడి రాహుల్ని పై చదువుల కోసం అమెరికా పంపిస్తున్న సమయం అది. విమానాశ్రయంలో ఆ తండ్రి తన కొడుకు చేతిలో కొద్దిగా డబ్బులు పెడుతూ అన్నమాట, "ఇది పెద్దది కాదు బాబూ, కాని నీపై మా నమ్మకం చాలా పెద్దది. నిజంగా ఈ మాట వింటే ఎవరికైనా గుండె బరువెక్కుతుంది గదా." ఆ మాట వెనుకున్న బాధ్యత, ఆ తండ్రి చేసిన త్యాగం రాహుల్ కళ్లలో నీళ్లు తెప్పించింది. దాదాపుగా ప్రతి వలసదారుడి ప్రయాణం ఇలాంటి ఒక బలమైన, బరువైన భావోద్వేగంతోనే మొదలవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరిక్కడే మన ముందుకు ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ఎప్పట్నుంచో కన్న కల నిజమైనప్పుడు సహజంగానే ఎంతో సంతోషం కలగాలి. రాహుల్ కూడా చిన్నప్పుడి నుంచి తన గది గోడమీద న్యూయార్క్ నగరం ఫోటో పెట్టుకుని అక్కడికి వెళ్లాలని ఎన్నో కలలు కనేవాడు. కాని ఆ అత్యున్నతమైన కల నెరవేరిన తర్వాత కూడా లోపల ఎక్కడో ఒక తెలియని వెలితి, ఒక పెద్ద శూన్యం ఏర్పడితే అప్పుడేం జరుగుతుంది? ఒక మనిషి లోపల జరిగే ఆ మానసిక సంఘర్షణ ఎలా ఉంటుంది? ఈ కథలోని అసలైన ముడి, ఈ విశ్లేషణకి ప్రాణం పోసే అంశం కూడా ఖచ్చితంగా ఇక్కడే ఉంది. రాహుల్ జీవిత ప్రయాణం ఎంత వేగంగా, ఎంత ఉత్సాహంగా సాగిందో ఒక్కసారి గమనిద్దాం. బాల్యంలో న్యూయార్క్ వెళ్లాలనే కల, ఆ తర్వాత హైదరాబాదులో ఇంజనీరింగ్ పూర్తి చేయడం, వెంటనే అమెరికాలోని ఒక ప్రతిష్ఠాత్మకమైన యూనివర్సిటీలో సీటు రావడం, ఇవన్నీ చకచక జరిగిపోయాయి. అమెరికాలో అడుగుపెట్టిన మొదటి రోజు ఆ ఎత్తైన భవనాలు, మెరుస్తున్న రోడ్లు చూసి తన కల నిజమైందని రాహుల్ ఎంతో మురిసిపోయాడు. చదువులో అత్యుత్తమంగా రాణించడం, కాలిఫోర్నియాలోని ఒక పెద్ద ఐటీ కంపెనీలో జాబ్ సంపాదించడం కూడా జరిగిపోయాయి. ఇది నిజంగా ఒక అద్భుతమైన, అతి వేగవంతమైన సక్సెస్ స్టోరీ కదా. ఈ సక్సెస్తో పాటే వచ్చే ఇంకో అద్భుతమైన క్షణం ఉంటుంది. అదే మొదటి జీతం. ప్రతి మధ్యతరగతి కుటుంబం కనే ఆశకు ప్రతిరూపమిది. మొదటి జీతం చేతికి రాగానే రాహుల్ నేరుగా తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పిన మాటేంటంటే, "అమ్మా, మన అప్పులు త్వరలో తీర్చేస్తాను." ఆ మాట వినగానే ఆ తల్లి కళ్లలో ఎన్ని ఆనందబాష్పాలు రాలి ఉంటాయో మనం ఊహించవచ్చు. కుటుంబం మొత్తం ఇన్నాళ్లు పడిన కష్టం తీరిపోయిందని, ఒక పెద్ద కల సాకారమైందని అనిపించే అత్యంత మధురమైన క్షణమది. ఒక బిడ్డగా రాహుల్ తన కుటుంబం పట్ల ఉన్న అతిపెద్ద బాధ్యతను నెరవేర్చాడు. అయితే ఇక్కడే మనం కొంచెం ఆగి అత్యంత ఆసక్తికరమైన ఒక విషయాన్ని గమనించాలి. బయటి ప్రపంచానికి కనిపించే చిత్రానికి, అతడి అంతర్గత వాస్తవానికి మధ్య ఒక చాలా పెద్ద గ్యాప్ ఉంది. సమాజం దృష్టిలో బయటకు చూస్తే రాహుల్ జీవితం చాలా గొప్పగా, సూపర్ సక్సెస్ఫుల్గా కనిపిస్తుంది. చేతినిండా మంచి జీతం, తిరగడానికి సొంత కారు, ఉండటానికి ఒక పెద్ద అపార్ట్మెంట్, అంతా పర్ఫెక్ట్. కానీ ఆ తలుపుల వెనుక అసలు వాస్తవం వేరేలా ఉంది. ప్రతిక్షణం ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అనే తీవ్రమైన మానసిక ఒత్తిడి. దానికి తోడు నిరంతర వీసా భయం. ఎప్పుడైనా ఉద్యోగం పోతే వెంటనే ఆ దేశం విడిచి వెళ్లాల్సిందేమో అనే ఆందోళన. బయట ఎంత సంపద కనిపిస్తున్నా సరే లోపల మాత్రం నెమ్మదిగా ఒక రకమైన ఖాళీతనం, ఒక శూన్యం పెరిగిపోతూ వచ్చింది. ఆఫీస్లో పనిచేసే చోట ఎదురయ్యే చిన్న చిన్న వ్యాఖ్యలు ఒక వలసదారుడి మనసుపై ఎంత గాఢమైన, లోతైన ప్రభావం చూపుతాయో మనం అర్థం చేసుకోవాలి. ఒకరోజు ఆఫీస్లో మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక సహోద్యోగి నవ్వుతూ అన్నమాట ఇది, "ఇండియన్స్ లేకపోతే ఇక్కడి టెక్ కంపెనీలు ఖాళీ అయిపోతాయేమో." అంతే, చుట్టూ ఉన్న వాళ్లందరూ గట్టిగా నవ్వేశారు. ఆ క్షణంలో రాహుల్ కూడా వారితో పాటే పైకి నవ్వినట్టు నటించాడు. కాని ఆ నవ్వులో ఎక్కడో ఒక రకమైన వెక్కిరింపు దాగి ఉంది. తను ఎంత కష్టపడి పనిచేస్తున్నా సరే ఇక్కడ తాన్నెప్పటికీ పరాయివాడినే అనే భావనను ఆ మాటలు రాహుల్ మనస్సులో చాలా బలంగా నాటేశాయి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, కేవలం ఆఫీస్లో మాత్రమే కాదు, బయట చుట్టూ ఉన్న వాతావరణం కూడా క్రమంగా మారడం ప్రారంభించింది. వార్తల్లో వలసదారులపై విమర్శలు పెరిగాయి. రాజకీయ నాయకులు అమెరికన్స్ ఫస్ట్ అనే విధానాల గురించి పదే పదే మాట్లాడటం మొదలుపెట్టారు. దానికి తోడు సోషల్ మీడియాలో కూడా వలసదారులపై విపరీతమైన వ్యతిరేక కామెంట్లు రావడం ఎక్కువైంది.
వాస్తవానికి ఈ రాజకీయ సామాజిక పరిణామాలు ఏ ఒక్క వర్గానికో సంబంధించినవి కాకపోయినా ఈ మొత్తం వాతావరణం ఆ వార్తలు రాహుల్ లాంటి వారి అభద్రతాభావాన్ని అంతర్గత ఒత్తిడిని మరింత తీవ్రస్థాయికి చేర్చాయి. ఈ ఒత్తిడి పరాకాష్ఠకు చేరుకున్న ఒక సంఘటన గురించి మనమిక్కడ మాట్లాడుకోవాలి. ఒకసారి మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు ఎదురైన చేదు అనుభవమిది. ఇద్దరు స్థానిక యువకులు రాహుల్ని చూసి నవ్వుకుంటూ హే యూటుకార్ జాబ్స్ అంటే మా ఉద్యోగాలు మీరు లాక్కున్నారు అనన్నారు. ఆ మాటలు విన్న రాహుల్ అక్కడేమీ మాట్లాడలేకపోయాడు. అక్కడి నుంచి ఎంతో మౌనంగా ఇంటికొచ్చేశాడు. కాని ఆ రాత్రి ఒంటరిగా తన గదిలో కూర్చున్నప్పుడు ఆ నిశ్శబ్దం అతన్ని అక్షరలా ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎంత కష్టపడి ఆ స్థాయికి చేరుకున్నా సమాజంలో తానొక అవాంఛిత వ్యక్తినేమో అన్న భావన అతన్ని పూర్తిగా కుంగదీసింది. ఈ పరిస్థితులన్నీ కలిసి క్రమంగా రోజువారీ జీవితాన్ని మరింత కఠినంగా మార్చేశాయి. రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్న ఇంటి అద్దెలొకవైపు, బయట తిరగాలంటే వ్యక్తిగత భద్రతపై ఒక తెలియని భయం మరోవైపు, ఎంతమంది జనాల మధ్యలో జీవిస్తున్నా సరే ఎవరూ తనవాళ్లు లేరనే లోటు చాలా స్పష్టంగా కనిపించడం మొదలైంది. ఇవన్నీ కలిసి ఆ అద్భుతమైన కలను ఒక నిరంతర పోరాటంగా మార్చేశాయి. చుట్టూ లక్షల మంది జనం ఉండటమనేది మనలోని ఒంటరితనాన్ని ఏమాత్రం దూరం చేయలేదన్న నగ్న సత్యాన్ని ఈ అంశాలు చాలా స్పష్టంగా మన ముందుంచుతున్నాయి కదూ. ఈ భావోద్వేగాలన్నీ ఒక సాయంత్రం కట్టలు తెంచుకున్నాయి. రాహుల్ తన స్నేహితుడు అజయ్తో కలిసి ఒక చిన్న కాఫీషాప్లో కూర్చున్నప్పుడు నెమ్మదిగా నాకు ఇండియా గుర్తొస్తోందిరా అని తన మనసులోని మాటను బయటపెట్టాడు. దానికి అజయ్ కాసేపు మౌనంగా ఉండి చెప్పిన మాటలు అత్యంత బరువైనవి. అజయ్ ఏమన్నాడంటే, నాకు అలాగే ఉంది. ఇక్కడ మనం డబ్బు సంపాదిస్తున్నాం, కాని మనసును కోల్పోతున్నాం. అప్పా, ఎంత లోతైన మాట ఇది! ఆ మాటలు రాహుల్ను లోపలనుంచి తీవ్రంగా కదిలించాయి. ఎన్నాళ్లనుంచో తను దాచుకుంటున్న నిజమైన భావాలను, అసలైన కోరికను అంగీకరించేలా చేశాయి. తన స్నేహితుడితో మాట్లాడిన ఆ రాత్రే రాహుల్ తన తల్లికి వీడియో కాల్ చేశాడు. స్క్రీన్ మీద తల్లి చిరునవ్వుతో పలకరించగానే రాహుల్ గొంతు పూడుకుపోయింది. ఎంతో ఆవేదనతో అమ్మా, ఇంటికి రావాలనిపిస్తోంది అని చెప్పాడు. ఆ మాట వినగానే ఆ తల్లి కళ్లలో ఒక గొప్ప ఆనందం మెరిసింది. అప్పుడావిడ చెప్పిన ఈ ఒక్క మాట, ఇది నీ ఇల్లు బాబూ, నువ్వెప్పుడూ పరాయివాడివి కాదు అని. నిజంగా ఈ మాట రాహుల్ మనసులో పేరుకుపోయిన బరువునంతా ఒక్క క్షణంలో తించేసింది. ఎటువంటి షరతులు లేకుండా తనను అంగీకరించే సొంత ఇల్లు ఉందన్న ఆ ఒక్క భరోసా అతను తిరిగి స్వదేశానికి పయనమయ్యేలా ఒక స్పష్టతనిచ్చింది. ఆ తర్వాత మరికొన్ని నెలలకి రాహుల్ హైదరాబాద్ విమానాశ్రయంలో దిగాడు. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. విమానాశ్రయం నుంచి బయటకు రాగానే ముఖాన్ని తాకిన ఆ వేడిగాలి, చుట్టూ వినిపిస్తున్న ఎంతో పరిచయమున్న మన తెలుగు మాటలు, ఎప్పుడూ చిరాకు తెప్పించే ఆ ట్రాఫిక్ శబ్దం కూడా ఆ క్షణంలో అతనికి ఒక అందమైన సంగీతంలా అనిపించింది అంటే నమ్మండి. ఇక ఇంటికి చేరుకున్న వెంటనే గుమ్మం దగ్గరే నిలబడి ఎదురుచూస్తున్న తల్లి అతన్ని అక్కున చేర్చుకొని కౌగిలించుకుంది. తన మూలాలకి తిరిగి చేరుకున్న ఆ అనుభవం అత్యంత ప్రశాంతమైనది, చెప్పలేనంత ఆనందదాయకమైనది. ఈ మధురమైన క్షణంలో రాహుల్ జీవితం గురించిన ఒక గొప్ప నిజాన్ని అర్థం చేసుకున్నాడు. అమెరికా అతనికొక అద్భుతమైన విజయాన్ని అందించింది. సంపద, ఒక గొప్ప హోదా అన్నీ ఇచ్చింది. కాని తన దేశం, తన ఇల్లు, తన వాళ్లు అతనికి ప్రశాంతతనిచ్చారు. ప్రపంచం దృష్టిలో విజయానికి, మన మనస్సుకు అవసరమైన శాంతికి మధ్య ఉన్న ఈ సున్నితమైన గీతను ఈ ప్రయాణం మనకు ఎంతో అందంగా, స్పష్టంగా వివరిస్తుంది కదా. ఈ విశ్లేషణను ముగించే ముందు చివరగా మనలో ఒక లోతైన ఆలోచన రేకెత్తించే ప్రశ్న ఒకటి మిగిలిపోయింది. అసలు నిజమైన విజయమంటే ఏమిటి? అది మనం సంపాదించే డబ్బు, లేదా దాటుకుంటూ వెళ్లే ప్రొఫెషనల్ మైలురాళ్లలో ఉంటుందా? లేక ఏ ప్రదేశంలోనైతే మన మనసుకు పూర్తి ప్రశాంతత దొరుకుతుందో, ఎక్కడైతే మనం ఎప్పటికీ పరాయివాళ్లం కాదన్న భద్రత కలుగుతుందో అక్కడుంటుందా? ఈ ప్రయాణం మనందర్నీ ఖచ్చితంగా ఇదే ప్రశ్నవైపు నడిపిస్తుంది. విజయమంటే కేవలం బయట కనిపించే మైలురాళ్లు మాత్రమే కాదు, అంతర్గతంగా మన ఆత్మ పొందే ఆనందం కూడా. ఈ లోతైన ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. అంతవరకు సెలవు.